వెల్కటూరు అనేటువంటి గ్రామంలో 78 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత 75 ఏళ్ళ భారత రాజ్యాంగం తర్వాత ఒక దళిత ఉన్నత విద్యావంతుడు, చదువుకున్నటువంటి విద్యావంతుడు వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి వివాహం చేసుకొని బరాత్ ఊరేగింపు చేసుకునేటువంటి హక్కును, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును కూడా కాలరాసే విధంగా అవమానాన్ని చవి చూడాల్సి వచ్చింది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈరోజు మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అంటరాని నువ్వు దళితుడివి, ఊరిలో మా కులాల ఎదుట నువ్వు ఎట్లా బరాత్ చేసుకుంటావు, సౌండ్ సిస్టమ్ పెట్టుకొని మరి ఊరేగింపు చేసుకుంటావా అనేటువంటి పద్ధతులలో దాన్ని అడ్డుకోవడం అనేటువంటి జరిగింది. ఈ అడ్డుకున్నటువంటి వారిని ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాన్ని నింపుతున్నటువంటి వాళ్ళు ఈ దళితుల యొక్క చైతన్యాన్ని, దళితుల యొక్క పురోగతిని అడ్డుకునేటువంటి శక్తులు ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వస్తే